రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, పర్యాటక రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గణపురం మండలంలో మంత్రులు జూపల్లి, మంత్రి సీతక్క పర్యటించారు. గణపురం చెరువు కట్ట, కోటగుళ్లను పరిశీలించారు. అనంతరం కోటగుళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అపురూపమైన సంపద మన రాష్ట్రంలో ఉందని మంత్రి జూపల్లి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యాటక రంగ ప్రదేశాలు చాలా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే కోరిన విధంగా భూపాలపల్లిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి నెలలో ఒకరోజు అందరం టూరిజం ప్రాంతాలను సందర్శించాలని, దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలిసికట్టుగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్, ఎంపీ కడియం కావ్య, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్ని వసతులు పెరుగుతూ ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మన దేశంలో, మన రాష్ట్రంలో గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రక సంపద, పురాతన వస్తువులు కావచ్చు, కళలు, ఎన్ని రకాల కళలు ఉన్నాయి. చాలా మంది చూడని ఉన్నాయి, వినని ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం ఈ యొక్క టూరిజం పెంపొందించడం ద్వారా ప్రతి వర్గాన్ని, అంటే అన్ని వర్గాలు, అది రైతాంగమైన, మహిళలైనా, విద్యార్థి లోకమైనా, యువజనైనా, ప్రజాప్రతినిధుల అందరం కూడా కనీసం నెలకు ఒక రోజు గడపాలి. అది ఎట్లాగో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇస్తా ఉన్న మహిళలకు, మీరు వియ్యపురింటికో వియ్యపురాలింటికో బస్సు వాడడం కాకుండా, గుళ్ళు గోపురాలు కాకుండా ఈ టూరిజం కూడా ఈ బస్సులలో మీరు ప్రయాణం చేసే కార్యక్రమం చేసుకోండి. తొందరలోనే ఒక మీటింగ్ కూడా ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి, ఎంపీ తోటి ఒక మీటింగ్ పెట్టి రెగ్యులర్గా దీన్ని కూడా ఒక స్పెషల్ ఫోకస్ చేస్తూ అందరికీ కూడా ఈ ఒక వాతావరణం, ఒక అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ టూరిజంలో ఎక్కడి నుంచి మొదలు కావాలని ఆలోచించి ప్రతి పల్లెలకు, ప్రతి జిల్లాలో నుండి అందరి మంత్రులు, అందరి ఎమ్మెల్యేలు మనం కూడా ప్రతి నెలలో ఒకరోజు టూరిజం ప్రాంతాలు చూడాలి. దీని ద్వారా మనకు సంతోషమే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా ఒక ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, పెంపొందించవచ్చు. దాని ద్వారా మళ్ళీ సంక్షేమ అభివృద్ధి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో నా శాఖ టూరిజం శాఖ ద్వారా ఇది. నా టూరిజం ఒకటే కాదు, టూరిజంతో పాటుగా సాంస్కృతిక శాఖ అంటే కల్చరల్ మినిస్టర్. కల్చరల్ మినిస్టర్ అంటే అందరూ ఏమనుకుంటారు? ఆటపాటలు అనుకుంటారు, అంతేనా? కానీ కల్చర్ అంటే, సంస్కృతి అంటే మన జీవన విధానం, ఆలోచన విధానం, జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ప్రతి రంగానికి వర్తిస్తుంది. చదువులకు వర్తిస్తుంది, వ్యవసాయానికి వర్తిస్తుంది, ఆటపాటకు వర్తిస్తుంది, ఉద్యోగులకు అందరికీ వర్తిస్తుంది. అంటే ఈ జీవన విధానం వాస్తవంగా ఈ జీవన విధానం అనేది ఏ పద్ధతిలో ఉండాలో ఆ పద్ధతి లేదు. టోటల్గా నిర్వీర్యం అయిపోయింది పద్ధతి. టోటల్గా ఆ వాతావరణం మారిపోయింది. ఈనాడు చాలా సమస్యలకు కారణం కూడా ఈ జీవన విధానం లోపించిన కారణంగా. మనం కూడా వెనకట చిన్నప్పుడు మరి ఎక్స్కర్షన్ పోవాలంటే హైదరాబాదు, జూ పార్కు, లేకుంటే వేరే వేరే ఇతరత్ర ప్రాంతాలకు పోయేది. కానీ కాలక్రమేణా మన ప్రాంతాలలో కూడా ఇంత గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు పూర్వీకులు మనకు కట్టించారు. మనం ఏమనుకుంటాం, ఈ రాయిలేముంది అని. కానీ రాయిలో, ఆ రాయితోటి ఎంత గొప్ప మరి చిత్రాన్ని శిల్పి మరి చెక్కిండి అనేది కోటగుళ్ళు కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, ఇట్లా అనేకం గొప్ప గొప్ప శిల్పాలు. ఒక ఆడకూతురు యొక్క డ్యాన్సు, ఆ ఆడకూతురు యొక్క జీవితము, మరి లేకుంటే నాట్యాలు ఒక శిల మీద మరి దాన్ని చెక్కి మనకు ఆనాటి దాదాపుగా 900 సంవత్సరాల క్రితం నాటి సంపద ఈ యొక్క కోటగుళ్ళు గాని, రామప్ప గాని, ఇతరత్ర గాని. వాటితో పాటు పాండవులు, మనం అంటాం పాండవులు వనమాసం వేలిండ్రు అని. ఎక్కడ వెళ్ళిండ్రు అని అంటే ఇక్కడే ఉంది పాండవుల గుట్ట. ఆ పాండవులు అంత పెద్ద గుట్ట మీద వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. చెరువు ఉన్నది, గుళ్ళున్నాయి, గుడులున్నాయి, అన్ని కూడా ఏర్పాటు చేసుకొని వనవాసం అంటే ఆనాడు ఈ మొత్తం దట్టమైన అడవే ఉంటది. అసలు ఇంత కూడా మనిషి సంచారం ఉండదు. అయినా కూడా వాళ్ళంత పెద్ద గుట్ట మీద నివాసం ఏర్పరచుకున్నారు. అదే
ఇవాళ పాండవుల గుట్టగా మనం అనిపిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రి వర్యులు మొన్న జూలైలో వర్షాలు పడితే రోడ్లన్నీ దిగి మోరంచపల్లి అదేవిధంగా చాలా గుమ్మడిపల్లి వెంకటేశ్వర్లపల్లె కుందనపల్లి గ్రామాలు మొగుళ్ళపల్లి మండలంలో రోడ్లన్నీ దిగి ఉన్నాయి. మరి 200 కోట్లు పెడితే 98 కోట్లు మంజూరి మన సీతక్క గారు ఇచ్చారు. కానీ అవి తొందరగా జీవో ఇప్పియాలని సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తూ వారు కూడా ములుగు భూపాలపల్లి 2 కూడా టూరిజం ప్లేస్లే ఉన్నాయి. ఈ టూరిజం ప్లేస్ లో 2 నియోజకవర్గాల్లో భూపాలపల్లిని అదేవిధంగా మా ములుగును 2 మంత్రులు బాధ్యత తీసుకొని భూపాలపల్లిని కూడా ఈరోజు కోడవర్చే లక్ష్మీ నరసింహస్వామి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ఏదైతే మా అక్కలందరూ కూడా బుగులోని జాతరకు వస్తుంటారు. ఏమక్క అందరు ఎక్కిళ్ళా జాతర పోయిన వాళ్ళు అందరూ చేయలేదండి. ఓకే అందరం ఎక్కినాం. మంత్రులను 2 కోరా మా జూపేలు అన్నాను ఎక్కేటప్పుడు అన్న మెట్లున్నాయి దిగే మెట్లు లేవని అందరు కోరారు. ఆ జాతరకు దిగే మెట్లు తొందరగా కావాలని కోరాం. పాండవుల గుట్టకు కూడా మరి అదే విధంగా నిధులు ఇవ్వమన్నాం. గణపురం సముద్రానికి ఈరోజు టూరిజం గెస్ట్ హౌస్ ఇచ్చి ఒక బోటుని ఇవ్వమని కోరాం. వాళ్ళందరూ కూడా మరి మాట ఇస్తున్నారు. కోటగుళ్ళను కూడా ఒకసారి రివ్యూ చేసి ములుగు భూపాలపల్లిని రివ్యూ చేసి తప్పకుండా 2 కలెక్టర్లను అదేవిధంగా టూరిజం ఎండీని R&B పంచాయతీరాజ్ మంత్రులను పిలిచి రివ్యూ పెడతానన్నారు. అన్న మీకు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను.